ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో గంగపుత్రలో ఘనంగా నిర్వహించారు. వివరాలు మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి నుంచి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు రంగురంగులుగా జరిగాయి. మొదటగా గంగపుత్రుల ఆచార సాంప్రదాయం ప్రకారం భీష్ముని చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత గంగపుత్రుల నీలిరంగు జెండాను గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పరిమి సురేష్ ఎగురవేశారు. ఆపై గంగపుత్రులు పరస్పరం మిఠాయిలు పంచుకుని దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షుడు పరిమి సురేష్ చేపల వేట అత్యంత ప్రమాదకర వృత్తి, గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పరిమి రమేష్, డైరెక్టర్లు మైలారపు గంగాధర్, మింగు భీమన్న, గడ్డమితి రవి, పెద్ద మనుషులు పరిమిచంద్ర, విలాస్, ఉషల్వార్, లాలు, కాసవేని లక్ష్మణ్, గడ్డమితి నర్సయ్య, మైలారపు భీమరావు, కాసవేని గణేష్, గడప్ప నరేష్, సాయిన్న, శ్యామ్, రాజు, భీమరాజం, అరుణ్, ఎర్రన్న, కైలాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభ సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో ఖానాపూర్ మత్స్య పరిశ్రమ సహకార గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో గంగపుత్రుల ఆధార్య ధైర్యమైనటువంటి భీష్ముని యొక్క పూజా కార్యక్రమం చేసుకొని గంగపుత్రుల యొక్క నీలిరంగు జెండాను ఎగురవేసి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఖానాపూర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము కొన్ని విషయాలు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏమనగా, మా యొక్క గంగపుత్రుల యొక్క వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి. ఈ యొక్క వృత్తిలో మేము కుటుంబ సభ్యులను వదిలి చేపల వేటకని వెళ్ళే సందర్భంలో ఆ చేపల వేటలో వెళ్ళిన తిరిగి వచ్చే వరకు కూడా గ్యారంటీ లేని బతుకులు మా గంగపుత్రులవి. కావున మా గంగపుత్రులపై దయచేసి మీరు ప్రత్యేక చొరవ తీసుకొని గంగపుత్రులకు ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగి మరణించినచో ప్రభుత్వం నుండి ప్రస్తుతం 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఉంది. అది కాకుండా ఏదైతే ఆ కుటుంబం మొత్తం కూడా ఎవరైతే చేపల వృత్తికి వెళ్తారో అతనిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఈ సందర్భంలో చాలామంది కూడా చేపల వేటకు వెళ్తూ అకాల మరణం చెందడం జరుగుతుంది. కావున మా యొక్క ప్రమాదకరమైన వృత్తిని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు గుర్తించి తప్పకుండా ప్రభుత్వం నుండి ఎవరైనా అనుకోకుండా ప్రమాదం శాతం గంగపుత్రుడు చనిపోయినట్టయితే ఆ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని మా ఖానాపూర్ గంగపుత్ర సంఘం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క చేపల వృత్తి చాలా ప్రమాదకరంగా కష్టంతో చేసుకునే పని. అందులో భాగంగా మేము ఈ చేపల వేట పైనే జీవనం కొనసాగిస్తూ ఉంటాము. ఈ మధ్య వర్షాలు పడి 3 నుంచి 4 నెలల నుండి గోదావరి కంటిన్యూగా వారి చేపల వేటకు వెళ్ళలేక మా యొక్క కుటుంబ సభ్యులను జీవన ఉపాధి లేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, అలాగే పిల్లలకు అన్ని విధాలుగా నిత్యావసర సరుకులు తెచ్చుకోలేనిక చాలా ఇబ్బందులకు గురవుతూ అప్పుల పాలవుతున్నాము. కావున దయచేసి ప్రభుత్వము మమ్మల్ని ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా దయచేసి గౌరవనీయ పెద్దలు ఈరోజు మా యొక్క సమస్యను విని మమ్మల్ని గుర్తించి తప్పకుండా ప్రతి సంవత్సరము వర్షాకాలంలో ప్రతి కుటుంబానికి మత్స్యకార కుటుంబానికి 20,000 నుండి 30,000 రూపాయలు 3 నెలల కొరకు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని గంగపుత్ర సంఘం తరఫున కోరుతున్నాము. ఎందుకంటే 3 నుంచి 4 నెలల వల్ల మాకు చాలా ఇబ్బందులతో మా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో చాలా మంది ఉంటాము. దయచేసి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వము తప్పకుండా ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభ సందర్భంగా గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా యొక్క విజ్ఞప్తిని మన్నించి తప్పకుండా మాకు ఈరోజు ఈ యొక్క ప్రకటిస్తే చాలా సంతోషం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై గంగపుత్ర.